బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపు మేరకు నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు లగచీల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి రైతన్నల చేతులకు బేడులు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ అణిచివేత విధానాలకు నిరసనగా రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసుల్ని ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓడీసీ ఎంఎస్ చైర్మన్ పట్టణ పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీ, కౌన్సిలర్లు, మండల నాయకులు, మండల అనుబంధ కమిటీ బాధ్యులు, యూత్ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. వచ్చినటువంటి మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ కమిటీ మాజీ చైర్మన్ గారు మాజీ ఎంపీ భద్రన్న గారు, అదేవిధంగా ఫస్ట్ అధ్యక్షులు కిరణ్ గారు, చైర్మన్ గారు మైపల్ గారు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మన టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఉద్దేశించి మన గౌరవ మాజీ కమిటీ మాజీ చైర్మన్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. జై తెలంగాణ. ఈరోజు గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు పార్టీ ఆదేశానుసారం మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క నియోజకవర్గమైనటువంటి కొడంగల్ నియోజకవర్గంలో దళితులు, గిరిజనులు, అదేవిధంగా సామాన్య కడుగు బలైన వర్గాలకు చెందినటువంటి ఒక రైతుల యొక్క భూములను ఫార్మాసిటీ పేరుతో అక్రమంగా గుంజుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని వ్యతిరేకించినందున వాళ్ళపై అక్రమ కేసులు పెట్టడం జరిగింది. దానిని వ్యతిరేకిస్తూ ఈరోజు పార్టీ ఇచ్చినటువంటి ఒక పిలుపు ఆదేశానుసారం మన దుగ్గండి మండలంలోని అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి వినతి పత్రం ఇచ్చేటువంటి ఒక కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు రాజేశ్వరరావు గారికి, మాజీ ఎంపీపీ మాతా కోమల భద్రన్న గారికి, అలాగే సీనియర్ నాయకులు కట్టకుండ సీనన్న గారికి, గ్రామ పార్టీ అధ్యక్షులు శంకర్ గారికి, సీనియర్ నాయకులు రవణ గారికి, అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్ మైపాల్ రెడ్డి గారికి, రైతులందరికీ పేరు పేరున నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత క్రూరంగా రైతులపై లాఠీచార్జ్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి రైతులపై అక్రమ కేసులు పెట్టి 36 మంది రైతుల్ని ఈనాటి వరకు కూడా జైల్లో పెట్టి తీసుకున్నటువంటి ఒక ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి గారికి బుద్ధి వచ్చేలా రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్